కొన్ని వీడియోస్ ఇంటర్వ్యూస్ కూడా నేను చూసాను సార్. అందులో మీరు ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలోనే వచ్చేసి కొరియోగ్రాఫర్ డాన్సెస్ ని చాలా కామెంట్ చేస్తున్నారు. ఏంటి ఆ డాన్స్, అసలు దాన్ని ఎవరైనా డాన్స్ అంటారా, అలా చేయడం ఏంటి, అదే నేను కొరియోగ్రాఫర్ గా చేస్తే డాన్స్ చాలా బాగుంటుంది అని చెప్పేసి కామెంట్స్ మీరు చేస్తున్నారు కదా. మరి మీ కామెంట్స్ సినిమా వలన లేకపోతే సాంగ్స్ మీద దేని మీద చేస్తున్నాం? సాంగ్స్ మీద. అండ్ రీసెంట్ గా మనం చూసినట్లయితే తండేల్ మూవీలోని సాయి పల్లవి గారు చేసింది, ఆ డాన్స్ మీద కూడా మీరు కామెంట్ చేశారు. కామెంట్ చేయలేదు. నేను ఏమన్నానంటే ఈ స్టెప్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు, ఎవరైనా చేసుకోవచ్చు ఈ స్టెప్. డాన్స్ అనేది కూడా ఎవరబ్బా సొత్తు కాదు, టాలెంట్ అనేది ఎవరబ్బా సొత్తు కాదు. ఇట్లాంటి స్టెప్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు నా మైండ్ సెట్ ఇలాంటి స్టెప్స్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి అది డాన్స్ లో ఎవరైనా చేయొచ్చు. అది ఎవరైనా చేయొచ్చు. మొన్న ఎవరో ఒక అతను నా స్టెప్ అని తిరుగుతున్నాడు కదా, ఆయనకి ఇచ్చిందనమాట. ఈ స్టెప్ అనేది ఆయనదే కాదు, నైరే బాబాలో కూడా ఉంటది ఈ స్టెప్. ఆ స్టెప్ ఎవడైనా చేయొచ్చు, ఆయనదేనే కాదు. డాన్స్ అనేది ఒకటిదే కాదు, ఎవరిదైనా చేసుకోవచ్చు. అంటే ఆ దానికి నేను కౌంటర్ ఇచ్చింది ఎక్కడంటే శేఖర్ మాస్టర్ కొన్ని స్టెప్పులు ఇట్లా వాటికి ఇచ్చా కౌంటర్. అంటే ఎక్కడైనా ఒక కన్న తల్లిని మనం ఎట్లా చూసుకుంటామో మనకున్న టాలెంట్ డాన్స్ అది కూడా కన్న తల్లి కంటే ఎక్కువే, దాన్ని కూడా మనం పవిత్రంగానే చూడాలని చెప్తున్నా. అంటే అది కూడా నేను ఎందుకు చెప్తున్నా, ట్రోల్స్ వస్తున్నాయి కాబట్టి. శేఖర్ మాస్టర్ ఆల్రెడీ ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఇష్యూ వచ్చింది కాబట్టి సార్ ఇక్కడ ఒకటి నేను అడుగుతాను. శేఖర్ మాస్టర్ ఇండస్ట్రీలోనే డాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరు అంటే సో వన్ ఆఫ్ ది పేరు వినిపించేది శేఖర్ మాస్టర్ది. సో శేఖర్ మాస్టర్ కాబట్టి అంటే ఆ స్టెప్స్ చేసేటప్పుడు శేఖర్ మాస్టర్ కి తెలియకుండానే చేస్తారా ఈ స్టెప్ చేయాలి చేయకూడదు అని చెప్పేసి అని? సో మరి ఈ రోజు ఇంత వైరల్ అవుతుంది అండ్ ఇన్ని కామెంట్స్ చేస్తున్నారు అంటే దానికి అర్థం ఆయనకు ఉండాలి. ఆయన చూస్తూనే ఉంటాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే కొన్ని సాంగ్స్ ముందే కొరియోగ్రాఫ్ చేసుకుంటారు. అండ్ హీరో, ప్రొడ్యూసర్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే సాంగ్ వింటారు, ఇలా విని ప్లానింగ్ చేస్తారు. డైరెక్టర్ వీళ్ళంతా ప్లాన్ చేసుకుంటారు. కొరియోగ్రాఫర్ అనేవాడు ఎట్లా అంటే ఫస్ట్ సాంగ్ వింటాడు, సాంగ్ వినుకొని సాంగ్ సెట్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి చూసుకుంటాడు అనమాట. చూసుకున్న తర్వాత అసిస్టెంట్లకు పంపిస్తాడు. పెద్ద సినిమాలు అయితే వీళ్ళు పెట్టుకుంటారు, చిన్న సినిమాలు అయితే అసిస్టెంట్కి పంపించి మీరు కంపోజ్ చేయండి రా అని దీన్ని అనుకుంటారు. మెయిన్ హుక్ మూమెంట్స్ ఏమున్నాయో వీళ్ళు చేస్తారు. ఇప్పుడు అదే బాగా బిజీ ఉన్న శేఖర్ మాస్టర్ ఏం చేస్తాడు, మొత్తం అసిస్టెంట్లకే ఇస్తాడు. శేఖర్ మాస్టర్ అంటే కోపం ఎందుకు? సిచ్యువేషన్ చెప్తున్నా. నేనైనా అంతే, రేపు పొద్దున నేను బిజీ అయినా చిన్న సినిమాలు వస్తే అసిస్టెంట్లే చేయమంట. హుక్ స్టెప్స్ ఏదైనా ఉంటే నేను చేస్తాను. అంటే ఈరోజు చెప్పేది ఏంటి అంటే శేఖర్ మాస్టర్ ఈరోజు కొంచెం ఫేమస్ లో ఉన్నారు కాబట్టి, ఫేమ్ లో ఉన్నారు కాబట్టి అందరూ ఇలా అంటున్నారు అనేసి కదా. సో అందులో మీరు కూడా అలానే ఏ మాస్టర్ అయినా ఇప్పుడు మీరే బిజీ ఉన్నారు, మీరు బిజీ పర్సన్, యాంకరు, మీరు ఇంటర్వ్యూలో ఉన్న కొద్ది ఇక్కడ సంతకం పెట్టాలా లేకపోతే ఇక్కడ ఏదైనా రాయాలంటే మీ పిఏకి ఇచ్చేస్తారు కామన్. ఏదైనా ఇది ఎట్లుంటుంది అంటే ఇది కొంచెం చేయండి రా, ఇది చూసుకోండి రా అంటాడు. ఆయన కొరియోగ్రాఫర్ అనే వాళ్ళు ఏంటంటే మానిటర్ దగ్గరే ఉంటారు. మానిటర్ దగ్గర మైక్ పట్టుకొని ఇక నాకు ఇది కావాలి, ఇగో నాకు ఈ షార్ట్ కావాలని కెమెరామ్యాన్కి చెప్తుంటారు అనమాట. స్టెప్స్ ఏంది మరి ఎక్కువ హార్డ్ మూమెంట్స్ ఏదైనా పెద్ద హీరో స్టెప్స్ వచ్చినప్పుడు ఈయన కొరియోగ్రాఫ్ చేస్తాడు. చిన్నవి మొత్తం వాళ్ళే చేస్తారు. ఒక సాంగ్ ఉంటే 80% అసిస్టెంట్దే ఉంటుంది, 20% మాస్టర్దే ఉంటుంది. చిన్న సాంగ్స్, చిన్న సినిమాలు, చిన్న హీరోలకి. పెద్ద హీరోస్ అయితే రివర్స్ ఉంటుంది అనమాట. అలా ఎవరైనా అంతే, రేపు నేనైనా లారెన్స్ మాస్టర్ ఎవరైనా ఆ బిజీ పర్సన్స్ ఉంటే ఆ బిజీ షెడ్యూల్లో అట్లా ఉంటుంది. మన ఆ బిజీ షెడ్యూల్ ఎందుకు ఇవ్వాలా, ఆయనకి ఎందుకు ఇవ్వాలా, కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కదా, కొత్త కొరియోగ్రాఫర్స్ తీసుకురావచ్చు కదా. మరి ఎందుకు కొత్త వాళ్ళకి అవకాశాలు? మరి అందుకోసమే ఇక తెలుగు యూనియన్ మీరు నిందించండి, తెలుగు యూనియన్ మీద వీడియోలు పెట్టండి. మీరు ఎప్పుడు ఫైట్ చేయలేదా? నేను చేసే 2014 వీళ్ళందరినీ అరెస్ట్ చేయించే రూల్ తెచ్చిన, ఫైట్ చేశారు, రూల్ తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆగిపోయింది అంటే వాళ్ళని అడిగేటోళ్ళు ఎవరు లేరు. మీరే ఫైట్ చేయొచ్చు కదా. నేను ఫైట్ చేసిన తర్వాత తెలిసింది జనాల మీద ఫైట్ చేయొద్దని. ఎందుకంటే జనాలకు విశ్వాసం ఉండదు అనమాట. మేము తెలంగాణ యూనియన్ తెలుసుకున్నారా జనాలకి విశ్వాసం ఉండదండి. తెలంగాణ యూనియన్ పెట్టి ఎవరైతే డాన్సర్ కాలేదో వాళ్ళందరినీ మా యూనియన్లోకి తీసుకున్న తర్వాత వాళ్ళంతా తెలుగు యూనియన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము గొడవ చేసి ఈ రూల్ తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆ రూల్ ఉంది. ఆ రూల్ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ రూల్ మారలేదు. ఇప్పుడు ఎవరు కార్డు ఇవ్వట్లేదు. ఆటా సందీప్కే ఇవ్వట్లేదు. ఆటా సందీప్ చెన్నై కార్డు అయింది, లోకల్ కార్డు తీసుకుంటారు, 8 లక్షలు కడతారంటే కార్డు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఒక మాస్టర్ వస్తే వీళ్ళు లేవలేరు, పడిపోతారు. ఎందుకంటే వీళ్ళ దాంట్లో కొంచెం మందికి టాలెంట్ లేదు. ఏదో అనుకోకుండా 4 సినిమాలు పడ్డాయి, ఇట్టయినా పేరు వచ్చింది అంతే తప్ప కట్టుకు చేసే డాన్సర్లు ఎవరు లేరు అక్కడ. కొత్త టాలెంట్ అంటే కొత్త టాలెంట్ వస్తుంది. నువ్వు పాతవాడికి ఇస్తే పాతవాడికి అదే టాలెంట్ ఉంటుంది.
ఓకే. కొత్త వాళ్ళకి ఇయ్యమంటున్నా నేను, కొత్త వాళ్ళని తీసుకురా అంటున్నా. ఎన్ని రోజులు మీరే ఉంటారు? ఇప్పుడు మీరు ఫైట్ చేస్తే మీకు సపోర్ట్ చేస్తారా ఖచ్చితంగా? నేను అసలు ఫైట్ చేయను, నాకు అవసరం కూడా లేదు. ఎందుకు లేదంటే జనాలు అనేవాళ్ళు మన ముందు ఒక మాట, మన వెనక ఒక మాట. మన దగ్గర డెవలప్ అవుతారు. జనాల్ని పక్కన పడేసేయండి. అదే జనాలు అంటే అందరూ డాన్సర్లు కూడా జనాలే కదా, కొరియోగ్రాఫర్లు కూడా జనాలే. ఇప్పుడు పిలిచి పిల్లనిస్తే కులం చెడ్డ అంటారు. రాండ్ రా భయ్, మా తెలంగాణ డాన్సర్స్ కార్డులు ఇస్తాం చేసుకొని రా అంటే ఎవరు రారు. ఎందుకు రారంటే ఆడ 10 లక్షలు ఎక్కడన్నా అప్పు పాలా, లేకపోతే ఏదైనా ఫ్లాట్లు అమ్ముకొని 10 లక్షలు కట్టుకొని రోడ్ల మీద అడుక్కొని తినొచ్చు, ఫ్రీ వస్తుంది కదా. ఇది కార్డులో ఇక్కడ వర్క్ ఉంటుంది కదా, చేసుకోరు. అందుకోసం వాళ్ళకు కూడా బాధ తెలవాలా. 8 లక్షలు కట్టుకుంటే ఏంటి, 10 లక్షలు కట్టుకుంటే ఏంటి, ఫ్రీ కార్డు వస్తే ఏంటి. అదే కార్డు తీసుకోవడానికి ఎంత కాస్ట్ పడుతుంది? ఇప్పుడు మా దగ్గర కొరియోగ్రాఫర్ కార్డు వచ్చి 1.5 lakh. 1.5 lakh తెలంగాణలో ఇది వరకు తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే నీ దగ్గర టాలెంట్ ఉంది మాస్టర్, నేను చేసుకుంటా అంటే ఫస్ట్ ఏం కాకపోయినా ఉత్తకొచ్చి మాట్లాడి కార్డు తీసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఈ కార్డు 4 lakhs. 4 lakhs పెట్టి కార్డు తెచ్చుకున్నా. ఇప్పుడు పోయి కార్డు 4 lakhs చేయాలంటే ఖచ్చితంగా ఈ కార్డు కంపల్సరీ. ఈ కార్డు తీసుకుపోయి ఇప్పుడు నాకు వద్దంటే చల్ దేగే అంటారు నన్ను. ఎందుకంటే అప్పుడు రూల్స్ వేరు, ఇప్పుడు రూల్స్ వేరు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ తెలంగాణ కార్డు, ఇక్కడ మన జనాలు ఏంటంటే తీసుకోరు దగ్గర పుల్లలు తీసుకొని పని చేసుకోండిరా అంటే రోడ్ల ఎమ్మడి తిరుగుతారు అని పని చేసుకోరు. ఇప్పుడు మా దగ్గర తెలంగాణ కార్డు తీసుకొని సాంగులు చేసుకోవచ్చు. ఇప్పుడు డీలో చేసుకున్న ఎవరైనా కానీ రారు. ఎందుకు రారంటే ఎక్కడైనా ఉందే ఒక మంచి ఫేమస్ ఉన్న ఎక్కడైనా ఫుడ్ దగ్గరికి పోతారు, ఆడు ఎట్లా వండినా తింటారు. రోడ్డు మీద నీట్గా చేసి ఒక బండి దగ్గర, ఇడ్లీ బండి దగ్గర జనాలే ఉండరు. అదే టేస్ట్ ఉంటుంది. అంటే ఎక్కడైనా అంతే అండి, మంచి అనేది ఎక్కడ పని చేయదు. ఇప్పుడు మా దగ్గర కార్డు తీసుకొని వర్క్ చేసుకోవచ్చు, ఎవడు ఆపేటోడు. నేను కూర్చొని మరీ వర్క్ చేపిస్తా. ఫస్ట్ వాళ్ళని రమ్మనండి. అందుకోసం మేము కూడా పట్టించుకోవట్లే. ఇప్పుడు తెలుగు యూనియన్లో కార్డు తీసుకొని వర్క్ చేసుకోవాలంటే ఫస్ట్ కార్డు తీసుకుంటే డాన్సర్ కార్డు 5 సంవత్సరాలు అసిస్టెంట్కి చేయాలి, లేదా 3 సంవత్సరాలు అసిస్టెంట్ చేయాలి, లేదా డాన్సర్ కాడాలా. డాన్సర్ కాడిన తర్వాత 2 years అసిస్టెంట్ చేసిన తర్వాత నువ్వు మాస్టర్ కావాలా. డైరెక్ట్ మాస్టర్ కార్డు మొన్న ఇచ్చిర్రు, అది కూడా మేము గొడవ పెట్టబట్టుకే. ఇప్పుడు ఇయరిగా తల కిందకి వేసుకున్న కాళ్ళు పైకి వేసుకున్న కార్డులు ఇవ్వరిగా. ఓకే సార్, ఇప్పుడు మనకి డి ప్రోగ్రామ్ లో చూసుకున్నట్లయితే చాలా మంది డాన్సర్స్ ఉన్నారు, చాలా మంది మంచి డాన్సర్స్ ఉన్నారు. అంటే మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. కాబట్టి ఆఫ్టర్ ఎండ్ అయిన తర్వాత డాన్సర్స్ యొక్క పొజిషన్ ఏంటి? అడకదింటరే ఏముంటది, మనం ఏముంటది, అవకాశాలు యాడ్ ఉన్నాయి, ఎవడు ఇస్తాడు. ఇప్పుడు ఒక షోలో హిట్ అయిననుకో, ప్రోగ్రామ్స్ ఎందుకు పెడుతున్నారు అని చెప్తారు. ఒక షోలో హిట్ అయిననుకో, ఇప్పుడు అణిగి ఉంటాయి ఎంట్రుకలు. ఆ షోలో పోయినప్పుడు మామూలు కూల్గా ఉంటారు. షోలో అయిపోయి హిట్ కొట్టగానే అది ఆయన టైటిల్ రాగానే ఇట్లా లేస్తాడు. ఇక నా అంత తోపు లేడు, నా అంత హీరో లేడు అని చెప్పి బిల్డప్లు ఉంటాయి అనమాట. మీరు అలా చూసారా ఎవరినైనా? ఎంతమందిని చూడలే. అంతా ఇప్పుడున్న ఈ కొంతమంది ఉన్నారు కదా పేర్లు, వాళ్ళని నమ్మినంట. పేర్లు ఎందుకు లేని వాళ్ళని పేర్లు చెప్తే మనం పేర్లు చెప్పి వాళ్ళని ఫేమస్ చేసాడు తప్ప వాళ్ళకి ఏమి లేదు. ఎప్పుడైనా నేను ఫస్ట్ మెకానిక్ నేర్చుకున్నా. మెకానిక్ నేర్చుకొని షెడ్ కూడా పెట్టి తీసా. ఎందుకంటే మెకానిక్ నేర్చుకున్న తర్వాత షెడ్ పెట్టకపోతే వాల్యూ లేదు. కరాటే నేర్చుకున్నా, కరాటే మాస్టర్ని కూడా స్టూడియో కూడా పెట్టి తీసేసిన. తర్వాత నాకు అనుకున్నా షెడ్ మెకానిక్లో అంత వాల్యూ లేదని, తర్వాత కరాటేలో అంత ఇంప్రూవ్మెంట్ లేదు, డబ్బులు రావు, ఏం చేయాలి. నేను డాన్స్ బాగా వేస్తా, జనాలకు బాగా నచ్చుతున్నా డాన్స్, నన్ను బాగా మంచి మెచ్చుకునేవాళ్ళు. దీన్ని ఎందుకు డెవలప్ చేసుకోవద్దని డెవలప్ చేసుకున్నా. అనుకోకుండా హైదరాబాద్కి వచ్చిన, కార్డు కోసం తిరిగిన. ఇంత రాజకీయం ఉంటుందా అనుకున్నా. సోషల్ మీడియాలో వచ్చిన, సోషల్ మీడియాలో కూడా రాజకీయమే. ట్రోల్ చేయడం, బ్యాడ్ కామెంట్ పెట్టడం, అది కూడా ఎవరు కొంతమంది ఉన్న సినిమా ఇండస్ట్రీ వల్ల చేపిస్తారు. చేయించుకుని నా పేరు వాడితే నాయనే ఫేమస్ అవుతా తప్ప నన్ను ఏం చేయలేరు. ఎంత కొడితే అంత పైకి ఎదుగుతూనే ఉంటా నేను. అంటే అంత ఘోరంగా ఉన్నారన్నమాట. కంపల్సరీ వీళ్ళు కూడా షోలో చేసిన వాళ్ళు మాస్టర్ కావాలి. మాస్టర్ అంటే నువ్వు ఒక పెద్ద టీవీ షోలో అయిపోయినావు, నువ్వు కార్డు తీసుకో, సాంగులు చేయి. తెలుగు యూనియన్లో కార్డు తీసుకోవాలా, తెలుగు యూనియన్లోనే సాంగులు చేయాలా. తెలుగు యూనియన్లో చేయాలంటే తెల్ల ఎంట్రకలు వస్తాయి, గడ్డ మెరుగుతుంది, ముసలోడు అవుతావు. మళ్ళా తర్వాత ఇంటర్వ్యూలో కూర్చొని చేయలేకపోయినావు అండి, పెళ్ళి అయింది, సాంగులు చేయలేకపోయినావు అనుకోవటమే.